నమస్తే ప్రజలరా, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 47 కి స్వాగతం. ఇవాళ డేట్ అక్టోబర్ 3, 2025. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ముందుగా ప్రపంచ కుబేరుడు మన ఎలన్ మస్క్ మామ ఎక్స్ ఏఐ ద్వారా వికీపీడియాకి పోటీగా గ్రోకీపీడియాని తీసుకురాబోతున్నట్టు ప్రకటించారనమాట. వికీపీడియా గురించి మీకు అందరికీ తెలిసిందే, అలానే గ్రోకీపీడియా కూడా ఉంటుంది, కాకపోతే కొత్తగా ఏఐ ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇందులో అని ఎలన్ మస్క్ తెలియజేశారు. అయితే గతంలో వికీపీడియాకి ఎలన్ మస్క్ మధ్య పెద్ద గొడవ జరిగిందనమాట. వికీపీడియా రాంగ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నట్టు 2018-19 లో అనుకుంటా, ఆ టైంలో వికీపీడియా మీద చాలా విమర్శలు చేశారనమాట. అందుకు గాను 1 బిలియన్ కూడా ఆఫర్ చేశారు, నాకు అమ్మేయండి నేను చూసుకుంటాను అని చెప్పి. కానీ వికీపీడియా ఒప్పుకోలేదు. సో అందుకే ఇప్పుడు ఎలన్ మస్క్ ఈ గ్రోకీపీడియాని తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. మరి ఎప్పుడు ఎలా తీసుకురాబోతున్నట్టు ఏమీ క్లారిటీ ఇవ్వలేదన్నమాట. మరి చూడాలి ఎప్పుడు తీసుకొస్తారనేది. నెక్స్ట్, కర్ణాటకలో త్వరలో ఒక కొత్త రూల్ రాబోతుంది. కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో కంజక్షన్ ట్యాక్స్ ను అమలు చేయాలని చూస్తుంది అనమాట. ఈ కంజక్షన్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే, మామూలుగా ట్రాఫిక్ ఎక్కువ ఉన్న రోడ్లలో సింగిల్ ఆక్యుపెన్సీ వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ వెహికల్స్ మీద విధించే ట్యాక్స్ నే ఈ కంజక్షన్ ట్యాక్స్ అని అంటారు. అయితే ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ గా ఔటర్ రింగ్ రోడ్ లో అమలు చేయాలనేసి చూస్తున్నారు. అయితే ఈ ట్యాక్స్ ఏ వాహనాలకి మినహాయింపు ఉంటుంది, ట్యాక్స్ ఫీ ఎంత, ఏ టైంలో అమలు చేస్తాననేసి ఇంకా డిసైడ్ కాలేదన్నమాట. త్వరలో డిసైడ్ అయ్యి అనౌన్స్ చేస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలియజేసింది. మరి ఏ విధంగా తీసుకొస్తారనేది చూడాలి. నెక్స్ట్, క్యాన్సిల్ నెట్ఫ్లిక్స్. రీసెంట్ గా ఎలన్ మస్క్ ఒక యూజర్ చేసిన పోస్ట్ కి స్పందిస్తూ క్యాన్సిల్ నెట్ఫ్లిక్స్ అని రీట్వీట్ చేశాడు అనమాట. అది వైరల్ అయిపోవడంతో నెట్ఫ్లిక్స్ కి నిన్న ఒక్క రోజే $15 బిలియన్ వరకు లాస్ అయితే వచ్చింది. అయితే దీనికి కారణం ఏంటి అంటే, నెట్ఫ్లిక్స్ లో పిల్లల్లో ట్రాన్స్జెండరిజాన్ని ప్రోత్సహిస్తోంది. ఒక వెబ్ సిరీస్ లో అయితే ఒక పిల్లాన్ని అమ్మాయిగా భావించి ఆపరేషన్ చేయించాలనేసి ఒక సీన్ అయితే ఉంటుంది. అది చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి కంటెంట్ ను ఎలా నెట్ఫ్లిక్స్ అప్లోడ్ చేయగలుగుతుంది, నా నెట్ఫ్లిక్స్ అకౌంట్ ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి ఒక యూజర్ పోస్ట్ అయితే చేశాడనమాట, నెట్ఫ్లిక్స్ ని ట్యాగ్ చేస్తూ. సో దానికి స్పందనగా ఎలన్ మస్క్ కూడా అలాంటిది ఫేస్ చేశాడేమో కానీ, అందుకని క్యాన్సిల్ నెట్ఫ్లిక్స్ అని రీట్వీట్ చేశాడనమాట. అది వైరల్ అయిపోవడంతో దీనికి అనుభవించిన వాళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ నెట్ఫ్లిక్స్ అనేసి రీపోస్ట్ పెట్టారనమాట. నెట్ఫ్లిక్స్ కి ఈ విధంగా $15 మిలియన్ వరకు లాస్ అయితే వచ్చింది. నెక్స్ట్, అమెరికా షట్ డౌన్. అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా షట్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. అక్టోబర్ 1న ప్రారంభమైన ఈ సంక్షోభం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందన్నమాట. తాత్కాలిక నిధుల చట్టాలపై కాంగ్రెస్ లో ఏకాభిప్రాయం రాకపోవడంతో నిధులు నిలిచిపోయాయి. దాంతో ఫెడరల్ గవర్నమెంట్ కి చెందిన ఉద్యోగులు చాలా మంది శాలరీ లేకుండానే పనిచేశారనమాట. ఫెడరల్ గవర్నమెంట్ అంటే మనకి సెంట్రల్ డిపార్ట్మెంట్ ఎలాగో వాళ్ళకి అలాగనమాట. సో అయితే ఇదంతా ఎందుకు జరిగింది అంటే, మామూలుగా అమెరికాలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న ఫెడరల్ గవర్నమెంట్ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభిస్తుంది అనమాట. దానికి అవసరమైన నిధులను ఆ దేశ కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంటుంది. అయితే ఈసారి ట్రంప్ అధికారంలోకి వచ్చారు. ఆయన తాత్కాలిక నిధుల బిల్లుని ప్రవేశపెట్టాడు. ఈ డెమోక్రాటిక్లు ఉంటారు కదా ప్రతిపక్షం, వాళ్ళు కూడా హెల్త్ పాలసీ సబ్సిడీకి సంబంధించి చర్చ జరపాలని పట్టుబట్టారనమాట. కానీ ట్రంప్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ వాళ్ళైతే ఈ సమయంలో వద్దు, నెక్స్ట్ ఏ టైంలో అయినా చూసుకుందాం, సో ఇప్పుడు ఈ బడ్జెట్ చర్చ జరగనివ్వండి అది ఇది అని చెప్పారనమాట. అదేం కుదరదు, ఈ అంశం కూడా చర్చ జరగాల్సిందే అది ఇది అని చెప్పి పట్టుబట్టారనమాట. ఇలా రెండు పార్టీ వాళ్ళు మన అసెంబ్లీలో ఎలా అయితే కొట్లాడుకుంటారో అలా ఇద్దరు కొట్లాడుకున్నారంటే వాదనలు చేసుకున్నారు, అరుచుకున్నారు. సో ఎంతసేపటికి ఆ బిల్లుకి ఆమోదం లభించకపోవడంతో నిధులు నిలిచిపోయాయి. సో దాంతో గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్న చాలా మందికి దాదాపు 8 లక్షల పైగా శాలరీస్ లేకుండానే పనిచేశారనమాట. సో ఈ విధంగా అమెరికా షట్ డౌన్ కి అయితే వచ్చింది. అయితే ఇది అమెరికాకి కొత్త ఏం కాదు. 1981 నుంచి ఇప్పటి వరకు దాదాపు 15 సార్లు అయితే జరిగిందనమాట. ఈ విధంగా 2018 లో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. అది 35 డేస్ తర్వాత సాల్వ్ అయిపోయింది అనమాట. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చింది కాబట్టి ఎన్ని రోజులు కొనసాగుతుందా అనేది చూడాలి. నెక్స్ట్, రీసెంట్ గా మన ట్రంప్ తాతతో ఈ యూట్యూబ్, ట్విట్టర్ ఎక్స్, ఫేస్బుక్ ఈ 3 ప్లాట్ఫామ్ కలిసి దాదాపు 500 కోట్లు చెల్లించడానికి ఒక డీల్ అయితే చేస్తున్నారనమాట. అయితే ఎందుకు 21 జనవరి 6న అమెరికన్ క్యాపిటల్ పైన ఒక దాడి అయితే జరిగింది. సో ఆ దాడి జరిగిన తర్వాత ట్రంప్ కి చెందిన అకౌంట్లను ఈ ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అకౌంట్లను డిలీట్ చేసింది అనమాట. అలా డిలీట్ చేయడానికి కారణం ఏంటంటే, ఆయన పోస్ట్ చేసిన వీడియోలు కానీ ఇమేజెస్ కానీ హింసను ప్రేరేపించేలాగా ఉన్నాయని చెప్పి
ఆ అకౌంట్లను డిలీట్ చేసింది అనమాట. అయితే ఇంకా తాత ఊరికే ఉంటాడా చెప్పండి, అది ఎలా డిలీట్ చేస్తారు, ఇది అన్యాయం అంటూ అప్పట్లోనే కోర్టులో కేసు వేసాడు. కానీ అది కేసు హీరింగ్ రాలేదన్నమాట. వాయిదాల మీద వస్తూనే ఉంది. సో ఇంకా రీసెంట్ గా ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. సో ఇంకా ఏం చేస్తాడు, అనవసరంగా లేనిపోని కేసులు పెడతాడు, అది ఊరు భరించే వాళ్ళు ఆ కాస్ట్ కంటే ఈ కాస్ట్ బెస్ట్ అని చెప్పి ట్రంప్ తో ఒక డీలింగ్ అయితే వచ్చారనమాట. సో ఫేస్బుక్ అయితే $24 మిలియన్, ట్విట్టర్ ఎక్స్ $10 మిలియన్, యూట్యూబ్ అయితే $24.5 బిలియన్. ఈ విధంగా మొత్తం 500 కోట్ల వరకు రాజీ పడ్డారు. అయితే ఈ వచ్చిన అమౌంట్ ని సగభాగం వైట్ హౌస్ డెవలప్మెంట్ కి, మిగతా సగం భాగం ఎవరైతే ఈ కేసులో భాగమైన పిటిషనర్లకు వాళ్ళకి ఇవ్వబడుతుందని చెప్పి ట్రంప్ తెలియజేశారనమాట. నెక్స్ట్ H1B వీసాకి పోటీగా చైనా K వీసాను లాంచ్ చేసింది. రీసెంట్ గా H1B వీసా ఫీజును మన ట్రంప్ తాత $1,00,000 పెంచేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము అని చైనా ఈ K వీసాని లాంచ్ చేసింది అనమాట. ముఖ్యంగా ఈ స్టెమ్ ఫీల్డ్స్ లో ఉన్న యంగ్ టాలెంట్ పీపుల్ కి ఈ వీసాని తీసుకొచ్చింది అనమాట. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ విభాగాల్లో వర్క్ చేయడానికి కానీ, బిజినెస్ చేయడానికి, లేదా చదువుకోవటానికి, లేదా ఏదైనా రీసెర్చ్ చేయడానికి కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా యంగ్ పీపుల్ ఈ K వీసాకి అప్లై చేసుకోవచ్చని చైనా తెలిపింది అనమాట. సో ఇది అక్టోబర్ 1 నుంచి అమలు అవుతుంది, అంటే ఆల్రెడీ అమల్లోకి వచ్చేసింది. అయితే ఈ చైనా వీసాకి H1B వీసాకి మధ్య తేడా ఏంటి, క్యా తేడా హై? చైనా K వీసా, H1B వీసా. చైనా K వీసా అయితే వర్క్, ఎడ్యుకేషన్, బిజినెస్ పర్పస్ మాత్రమే తీసుకొచ్చారు. అదే H1B వీసా అయితే ఓన్లీ స్కిల్డ్ ఎంప్లాయీస్ కి మాత్రమే అనమాట. K వీసా టైం పీరియడ్ అయితే ఇది లాంగ్ టర్మ్ వీసా, ఎన్ని సార్లైనా రావచ్చు పోవచ్చు. అదే H1B వీసాకి వస్తే ఫస్ట్ 3 years వ్యాలిడిటీ ఉంటుంది, తర్వాత 6 years కి ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. ఇంకా K వీసా ఫ్యామిలీ సెక్యూరిటీ విషయానికి వచ్చేస్తే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోవచ్చు అనమాట. సో అదే H1B వీసా కూడా భార్య పిల్లలతో మాత్రమే సెటిల్ అయ్యే అవకాశం ఇస్తుంది అనమాట. కాకపోతే జాబ్ ఆపర్చునిటీస్ కొంచెం లిమిటెడ్ గా ఉంటాయి. ఇంకా K వీసా స్పాన్సర్షిప్ అయితే అవసరం లేదు, డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. H1B వీసా అయితే స్పాన్సర్షిప్ ఉండాలి, అది కూడా కంపెనీయే ప్రొవైడ్ చేయాలి. సో ఇంకా ఫీ అయితే ఇంకా నిర్ణయించలేదు అనమాట K వీసాకి. సో ఇంకా H1B వీసా గురించి తెలిసిందే, $1,00,000 పెంచేశారు. మొత్తానికి H1B వీసా కంటే K వీసాలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్పాన్సర్షిప్ అవసరం లేదు, ఎన్నిసార్లైనా రావచ్చు పోవచ్చు, ఇంకా ఫ్యామిలీతో సెటిల్ అయిపోవచ్చు, అందరూ భార్య పిల్లలు అమ్మా నాన్న ఇంకా అందరితో సెటిల్ అయిపోవచ్చు అనమాట. సో ఈ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే కొన్ని డౌట్స్ మిగిలిపోయినాయి అనమాట. సో ఇందులో కొన్ని క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది. అదేంటంటే ఫీ ఎంత అనేది చెప్పలేదు, ఇంకా యూత్ పీపుల్ కి అని చెప్పారు కానీ ఏజ్ ఎంత అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీతో వచ్చి సెటిల్ అయిపోవచ్చు అని చెప్పారు కానీ అక్కడ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, హెల్త్ కేర్ ఎలా ఉంటుందని పూర్తి డీటెయిల్స్ ఏమీ ఇవ్వలేదు అనమాట. ఒకవేళ జాబ్ పోతే ఈ వీసా ఉంటుందా పోతుందా అనేది క్లారిటీ లేదు. ఇంకా గ్రీన్ కార్డ్ లాగా పర్మనెంట్ రెసిడెన్సీ ఏదైనా ఉంటుందా అనేది కూడా క్లారిటీ లేదు. సో ఇంకా వీసా టైం వచ్చేసి ఎన్నిసార్లైనా రావచ్చు పోవచ్చు అని చెప్పారే కానీ పర్టికులర్ టైం ఎంత అనేది మాత్రం ఏమీ చెప్పలేదు అనమాట. సో వీటిలో కొన్ని క్లారిటీ ఇచ్చేసి ఉంటే బాగుండేది. బహుశా ఈ K వీసాకి ఏదైనా ట్రాఫిక్ వస్తే అప్పుడు చూద్దాంలే అని అనుకున్నారేమో. ఇప్పుడైతే అమల్లోకి వచ్చింది కానీ వీసా ప్రాసెస్ స్టార్ట్ అయిందో లేదో తెలియదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో ఇదనమాట లాస్ట్ 24 hours లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ఇవి. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.